కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది కదా. వైసీపీ ప్రభుత్వంలో ఎలా ఉంది, కూటమి ప్రభుత్వం ఎలా ఉంది? వైసీపీ ప్రభుత్వంలో అంత కక్ష సాధింపు చర్యలు, అప్రజాస్వామిక విధానాలతో ప్రజలు భయభ్రాంతులయ్యే విధంగా పాలన సాగింది. అది తగ్గట్టుగానే ప్రజలు మన ఎలక్షన్స్లో సరైన గుణపాఠం చెప్పారు. తర్వాత ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఇంతకుముందు రవికుమార్ గారు ఎమ్మెల్యే, ఇప్పుడు మినిస్టర్ అయిపోయిన తర్వాత తేడా ఏమైనా కనబడుతుందా? తప్పకుండా రాష్ట్రానికి అంతా కూడా మినిస్టర్ కాబట్టి అన్ని నియోజకవర్గాలు చూస్తున్నారు. అద్దెకి నియోజకవర్గం డెఫినెట్గా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాడు, ఇంకా నడిపిస్తాడు కూడా. చాలా కొత్త భవనాలకి ఇప్పుడు 50-60 సంవత్సరాల నుంచి మేము ఫైట్ చేస్తున్నాము. దానికి మన ఇటీవలే నూతన భవనానికి 10 సెంట్ల సైట్ కూడా ఇప్పించాడు. అట్లాగే ఫైర్ స్టేషన్ కానీ, అట్లాగే ఇంకా ఎన్నో కొత్త భవన నిర్మాణాలకి శంకుస్థాపన చేస్తారు. తప్పకుండా కూటమి ప్రభుత్వంలో అభివృద్ధే కానీ కక్షాదింపు చర్యలు, అప్రజాస్వామిక పాలన ఏ విధంగా కూడా ఉండటానికి తావలేదు. ఈ 4 సంవత్సరాల్లో పోలవరం పూర్తవుతుందా? తప్పకుండా 4 సంవత్సరాలు కాదు, ఇంకా కూటమి నాయకులు చెప్తున్నారు. వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారు, తప్పకుండా ఆ టైంలోపే తప్పకుండా అవుతుంది. ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు. ఎందుకంటే ఏ ఉద్దేశంతో వాళ్ళు మొన్న ఎలక్షన్స్లో ఓటేశారో తప్పకుండా మంచి ఫలాలను అందుకుంటామని ప్రజలు భావిస్తున్నారు. అలాగే నాయకులు కూడా, పాలకులు కూడా అదే పందాలు ముందుకెళ్తున్నారు. ఇప్పుడు సూపర్ 6 పథకాలు మొత్తాన్ని అమలు చేసే ఆలోచన ఉన్నదా కూటమి ప్రభుత్వం? తప్పకుండా. అసలు ఏ పథకమైనా అన్నగారు ప్రవేశపెట్టిన తెలుగుదేశం పార్టీలో అన్నగారి ఆశయ సాధనకై నారా చంద్రబాబు నాయుడు గారు నడుం బిగించి ముందుకు వెళ్తున్నారు. ఆయన ప్రయాణంతో మినిస్టర్స్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ, కూటమి ప్రభుత్వం మొత్తం కూడా అదే ప్రయాణంలో కొనసాగుతుంది. తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా టైంకి లోపే అభివృద్ధి సాధించి చూపించే సత్తా కూటమి ప్రభుత్వానికి ఉంది. ఇప్పుడు ఇంతకుముందు జగన్ 3 రాజధానులు అన్నాడు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకే రాజధాని అంటున్నాడు. ఏదైతే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జగన్ గారు 3 రాజధానులు అన్నాడు. ఏ ఉద్దేశంతో అన్నారు? అది అభివృద్ధి వికేంద్రీకరణ అని అన్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు దానికి ఏమన్నా యాంటీనా? కాదు. పాలన అనేది ఒక రాజధానిలో అందరికీ అధికారులకి అనుకూలంగా ఉండాలి. అట్లాగే అభివృద్ధి అందరికీ మనం అభివృద్ధి వికేంద్రం తప్పకుండా జరుగుతుంది ఆయన. అందుకనే కదా ఇప్పుడు కర్నూలులో బెంచ్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే వైజాగ్లో ఒక టూరిజం పాయింట్ లాగా, ఒక బిజినెస్ రాజధాని లాగా కర్నూలుని, వైజాగ్ని ఏర్పాటు చేస్తున్నాడు. అట్లాగే ఆంధ్ర రాష్ట్రానికి నడిబొడ్డున రాజధాని ఉండాలా. అధికారులు పరిపాలన సరిగ్గా చేయాలంటే రాజధానిలో సచివాలయం దగ్గర మొత్తం కేంద్రీకృతమై ఉండాలి పరిపాలన అనేది నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. అదే ప్రపంచమంతా కూడా అట్లే జరుగుతుంది. ఒక గత ముఖ్యమంత్రి 3 దానులు అన్నాడు, రాజధానులు సరే దానికైనా కట్టుబడి ఏమైనా చేశాడా? లేదు. ఊరిగా ఒట్టొట్టి మాటలు చెప్పి కాలాన్ని వెల్లదీశాడు తప్ప ఎలాంటి అభివృద్ధి కూడా గత 5 ఏళ్ళలో జరగలేదు. తప్పకుండా ఇప్పుడు పరిపాలన, కూటమి ప్రభుత్వ పరిపాలన, గత పరిపాలన బేరీ చేసుకుంటే తప్పకుండా ప్రజలు వచ్చేయాల్సింది కూడా కరెక్ట్గానే సమాధానం చెప్తారు ఇదే విధంగా.